డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ రెండు పేర్లు ఇప్పుడు మనకి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మారుమోగుతున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూడొచ్చు, మొత్తం కూడా శిల్పకళా వేదికతో పాటు శిల్పకళ బయట కూడా మొత్తం మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్నారు. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా వరకు కూడా ఈవెంట్ ని చాలా సక్సెస్ చేయాలని ఉండడం కూడా జరిగింది. ప్రస్తుతం మన దగ్గర అంటే లోపల మాత్రము మెగాస్టార్ చిరంజీవి గారి అంటే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మెగా అభిమాని అయినటువంటి, దాంతో పాటు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సంబంధించి మొత్తం కూడా చూసుకునేటువంటి స్వామినాయుడు గారు ఉన్నారు. సార్, ఆడియో ఇప్పుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మొత్తం కూడా మెగా ఫ్యాన్స్ లోపలికి ఉన్నారు, బయట ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవెంట్ కోసం ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు కదా, ఏం చెప్పబోతున్నారు ఏంటి ఒక్కసారి? భారతదేశం గర్వించదగ్గ నిర్మాత శ్రీ ఏఎం రత్నం గారు, ఏఎం రత్నం గారు సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా చాలా గొప్పగా ఉండబోతుంది. చాలా కష్టపడి చాలా సంవత్సరాలు దీన్ని చిత్రీకరించారు. ముఖ్యంగా దీనికి దర్శకులుగా జాగర్లమూడి గాని జ్యోతికృష్ణ గారు గాని చాలా అద్భుతంగా చిత్రీకరించారని చాలా సినిమా వార్తలు చెప్తా ఉన్నారు. ఇక దీనికి మ్యూజిక్ కీరవాణి గారు చాలా అద్భుతంగా సమకూర్చారు. ట్రైలర్ చూసాము, చాలా ఈ సినిమా సంబంధించిన చాలా దృశ్యాలు చూసాం. అద్భుత కళాఖండంగా చెప్పుకోవచ్చు. దీంట్లో అనేక విషయాలు, భారతదేశంలో సినిమా ఇలా తీయొచ్చా, ఇంత అద్భుతంగా నటించవచ్చా, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఆయన ఇప్పుడు దాకా నటించిన అన్ని సినిమాల్లో కంట ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నారు. దాదాపు 8 years తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. మొత్తం కూడా చూడొచ్చు. మన సినిమాకి సంబంధించి కూడా ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ గా ఉంది. అయితే యాక్చువల్లీ ఏంటంటే అవుట్డోర్ గా ఈవెంట్ చేస్తే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఇంకా ఇదయ్యేవారు, కానీ ఇండోర్ పెట్టడం వల్ల ఫ్యాన్స్ చాలా మంది కూడా చూడలేని పరిస్థితి ఉంది. భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక రూపురేఖలన్నీ మార్చేసిన గొప్ప రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చాలా బిజీగా ఉండి అటు మన రాష్ట్రాల్లోని, తెలుగు రాష్ట్రాల్లోని, అటు భారతదేశంలోని చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకి టైం ఇచ్చి ఎంతగానో రాత్రింబావులు కష్టపడి ఈ సినిమాలో నటించారు. తప్పగా ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందని అంతా ఎదురు చూస్తూ ఉన్నాం. సో మళ్ళీ ఈవెంట్లు కూడా తర్వాత కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది కదా సార్, మీ ఏపీలో కూడా? ఖచ్చితంగా ఇది మన విజయడంకా మోగించిన తర్వాత ఈ సక్సెస్ మీట్ అటు తిరుపతిలో కానీ వైజాగ్లోని చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో నిర్మాత గారు మీకు ప్రకటిస్తారు. థ్యాంక్ యూ.